స్పీడ్ థ్రిల్స్ బట్ కిల్స్ అని ప్రభుత్వం ఎంత ప్రచారం చేస్తున్నా నేటి యువతలో చాలా మంది పట్టించుకోవడం లేదు. వాహనాలు నడిపే విషయంలో రూల్స్ పాటించడం లేదు. ఫలితంగా నిండు ప్రాణాలు బలైపోతున్నాయి. ఉన్నత విద్య చదువుతూ జీవితంలోకి పైకి ఎదగాల్సిన బీబీఏ విద్యార్థులు చేసిన తప్పు వారి జీవితాలను బలి తీసుకుంది. హైదరాబాద్ శివార్లోని మోకిలాలో రోడ్డు ప్రమాదం కారణం అతివేగం కారణమని చేవెళ్ల ఏసీపీ కిషన్ చెప్పారు. కారులో ఉన్న వారిలో సుమిత్ వాహనం డ్రైవ్ చేస్తున్నట్లు గుర్తించామన్నారు. వేగంగా వచ్చి అదుపు తప్పి చెట్టును ఢీకొట్టడం వల్లే నలుగురు చనిపోయారని తెలిపారు. రీసెంట్ గా జరిగిన బర్త్డే సందర్భంగా ఒక హోటల్లో డిన్నర్ చేసి ఫ్రెండ్ను దింపడానికి వెళ్తూ ఉండగా ఈ ప్రమాదం జరిగిందని ఏసీపీ చెప్పారు. ప్రమాదంలో గాయపడ్డ యువతి నక్షత్రకు ట్రీట్మెంట్ జరుగుతుందని తెలిపారు. మృతదేహాలకు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్ట్ మార్టం చేసి వారి బంధువులకు అప్పగించారు. మిర్జాగూడ గేట్ దగ్గర వాళ్ళ ఫ్రెండ్స్ అందరు ఈకో స్పోర్ట్స్ వెహికల్లో మోకిల్లా వచ్చి రిటర్న్ జర్నీలో ఫ్రెండ్స్ ఒక 1+4 పాప ప్లస్ ఒక 4 స్టూడెంట్స్ అందరూ కలిసి రిటర్న్ జర్నీలో భాగంగా మిర్జాగూడ గేట్ మన మోకిల్లా పిఎస్ లిమిట్స్లో ప్రమాదానికి గురై చనిపోవడం జరిగింది. ఒకరు నక్షత్ర అనే అమ్మాయి కాంటినెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ జరుగుతుంది. సీరియస్గానే ఉంది, బట్ ఏంటంటే ఇంజరీస్ తోటి ట్రీట్మెంట్ కొనసాగుతుంది. వాళ్ళందరూ ఫ్రెండ్స్ ఒకే కాలేజ్ సంబంధించిన కనుక వాళ్ళు ఒక ఫ్రెండ్ దించి రిటర్న్ పోయే క్రమంలో సిటీకి పోయే క్రమంలో యాక్సిడెంట్ అయింది. ఇది దురదృష్టకరం. సైడ్ ఉన్న చెట్లు వాటి ఢీకొని కంట్రోల్ తప్పి చనిపోవడం జరిగింది. అనేది ఏమి లేదు, కానీ జస్ట్ డిన్నర్ చేసి వాళ్ళు హోటల్లో వైభవాన్ని రెస్టారెంట్లో భోజనం చేసి అంతకుముందు అయిన బర్త్డే గురించి తీసుకొని 10:30 ఆ టైం నార్మల్గా కాల్ చేస్తాడు. తర్వాత ఫ్రెండ్ ఇంట్లో ఉన్నాం, అందరం కలిసి పీజీకి వెళ్ళిపోతాను అన్నాడు. సరే అమ్మా అన్నాను, అంతే అండి. 2 minutes మాట్లాడండి, ఎక్కువ కూడా మాట్లాడలేస్తాను. బర్త్డే పార్టీకి వెళ్తున్నామని చెప్పారా? ముందు రోజు అయిపోయింది సార్, బర్త్డే పార్టీ కాదు, ముందు రోజు అయిపోయింది. ముందు రోజే బర్త్డే? అవును సార్. ఎవరిది బర్త్డే అని చెప్పారు? అదే సుమిత్ బర్త్డే ముందు రోజు అయిపోయింది సార్. ఎప్పుడు వాళ్ళు అందరూ కలుస్తారు, రెగ్యులర్గా అందరూ కలుస్తారు. అయితే ఒక అబ్బాయిని డ్రాప్ చేయడానికి వెళ్ళాడు సార్. మోకిలా ఘటనలో కారు ప్రమాదంలో చనిపోయిన 4 విద్యార్థులు ఆల్కహాల్ తీసుకున్నారా లేదా అన్న సంగతి ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో తెలుస్తుందన్నారు డాక్టర్లు. శాంపిల్స్ తీసుకొని ఎఫ్ఎస్ఎల్ కు పంపించామని చెప్పారు. మల్టిపుల్ ఇంజురీస్, మల్టిపుల్ ఫ్రాక్చర్స్, ఇంటర్నల్ బ్లీడింగ్ వల్ల చనిపోయారని తేలిందన్నారు. అందరికీ కాళ్ళు చేతులు ఫ్రాక్చర్ అయ్యాయన్నారు. కారులో ఇరుక్కుపోవడం వల్ల అంతా స్పాట్లోనే చనిపోయారని డాక్టర్ చెప్పారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. కారు రోడ్డు ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. ఇప్పటికే విద్యార్థులకు సంబంధించినటువంటి పోస్ట్మార్టం ప్రక్రియ చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తయింది. పోస్ట్మార్టం చేసిన వైద్యులు ఉన్నారు, ఒకసారి వారితో మాట్లాడదాం. అసలు ఏంటి కాజ్ ఆఫ్ డెత్ అనేది తెలుసుకుందాం. సరే, ఏంటి ఒక యాక్సిడెంట్లో 4 విద్యార్థులు మృతి చెందారు. అసలు కాజ్ ఆఫ్ డెత్ ఏంటి? మీరు పోస్ట్మార్టం చేస్తుండగా ఏం కొట్టింది? రాత్రి అరౌండ్ 3:30, 4:30 మధ్యలో 4 డెడ్ బాడీస్ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ జరిగింది అని. సో వాళ్ళ ఇక్కడ రావడంతో వాళ్ళందరూ కూడా చనిపోయి ఉన్నారు. వాళ్ళందరినీ కూడా డైరెక్ట్గా మార్చరీకే షిఫ్ట్ చేసినాం. పొద్దున పోలీస్ వాళ్ళు ఇచ్చిన రిక్వజిషన్ ప్రకారం పోస్ట్ మార్టం కంప్లీట్ చేసినాం. దాంట్లో అందరూ కూడా ఆల్మోస్ట్ అందరికీ కూడా లెగ్స్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి. ఒక ఇద్దరికి ఓపెన్ లెగ్ ఫ్రాక్చర్స్, అంటే ఇంటర్నల్గా ఫ్రాక్చర్ అవ్వడం వేరే, ఫ్రాక్చర్ అయిన తర్వాత బోన్ బయటికి విజిబుల్ ఉండడం 2 కాళ్ళు. ఇంకొక పర్సన్కి ఏమో హెడ్ ఇంజరీ ఉంది, ఒక పర్సన్కి ఏమో హాస్పిటల్ ఏరియాలో ఇంజరీ ఉంది, ఇంకొక పర్సన్కి ఏమో చెస్ట్ ఇంజరీ అయ్యి లోపల బోన్స్ అన్ని ఫ్రాక్చర్ అయ్యి లంగ్స్ రప్చర్ అయ్యి చనిపోయింది. సో అందరికి కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి. వీళ్ళందరికీ ఇంటర్నల్ బ్లీడ్ అవ్వడం వల్ల సో బ్లీడ్ అయ్యి వాళ్ళు చనిపోయినట్టుగా గుర్తించడం జరిగింది. వీళ్ళు స్పాట్లోనే చనిపోయి ఉంటారా సార్? ఎందుకంటే యాక్సిడెంట్ అయిన తర్వాత కొద్దిసేపు అయినాక ఏమైనా జరిగిందంటారా? అంటే పోలీస్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ ప్రకారము యాక్సిడెంట్ జరిగిన ప్లేస్లోనే వీళ్ళందరూ స్పాట్ డెత్ అయి ఉన్నారు. సో వాళ్ళని అక్కడే ఇరుక్కుపోయి ఉండడం వల్ల కార్లో
ఆ కార్ని కూడా కొంచెం డిస్మెటల్ చేసి మరీ డెడ్ బాడీస్ని ఇక్కడికి తీసుకొచ్చినామని చెప్తున్నారు. సో స్పాట్ జరిగిన యాక్సిడెంట్ ఫొటోస్ని బట్టి వాళ్ళు స్పాట్లోనే చనిపోయినట్టుగా తెలుస్తుంది. అంటే అంబులెన్స్లో ఏమైనా కొన్ని క్షణాల్లో వారిని తరలిస్తే ఏమైనా బతికే ఛాన్స్ ఉంటుండేనా వాళ్ళకు, లేదంటే యాక్సిడెంట్ జరిగిన కొద్ది క్షణాల్లోనే వాళ్ళు ఏమైనా మృతి చెందినట్లు మీరేమైనా అబ్జర్వ్ చేశారు? ఇంజురీస్ అయితే చాలా తీవ్రంగానే ఉన్నాయి. ఆల్మోస్ట్ అంటే లైక్ అందరి డెడ్ బాడీలో కూడా మల్టిపుల్ లెగ్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, మల్టిపుల్ హ్యాండ్స్ ఫ్రాక్చర్డ్ ఉన్నాయి, ఫేషియల్ ఇంజరీస్ ఉన్నాయి, అండ్ హాస్పిటల్ ఏరియాలో బోన్ ఇంజరీస్ ఉన్నాయి, అండ్ చెస్ట్ కంప్రెషన్స్ ఉండి రిబ్స్ ఫ్రాక్చర్ అయ్యి లంగ్స్ కూడా రప్చర్ అయ్యి ఇట్లా ఈ టైప్లో డెత్స్ ఉన్నాయి. సో ఇంపాక్ట్ ఇంజరీ కొంచెం సివియర్గానే ఉన్నట్టు అనిపిస్తుంది. సో ఎవరైనా బతుకుంటే ఒక ఫిమేల్ బతుకున్నారని చెప్తున్నారు. లక్కీలీ షీ సర్వైవ్డ్ అన్నట్టు అనిపిస్తుంది. ఫైనల్గా ఏమైనా ఆల్కహాల్ చేసినట్లు ఏమైనా పోస్ట్ మార్టం ఏమైనా ఆల్కహాల్కు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మనం ఇప్పుడైతే ఏమి ఇవ్వలేము. సో ఎఫ్ఎస్ఎల్ అంటే వాళ్ళకి సంబంధించిన ఆర్గాన్స్, ఫ్లూయిడ్స్ మనం శాంపుల్ తీసి ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపిస్తాం. వాళ్ళు ఇచ్చిన ఫైనల్ రిపోర్ట్లో వాళ్ళు ఆల్కహాల్ తీసుకున్నారా లేదా మనకు తెలుస్తుంది. ముందే మనం ఏం చెప్పడానికి లేదు. సో ఇది ఈ ప్రమాదంలో అందరికీ 4 విద్యార్థులకు కూడా మల్టిపుల్ ఫ్రాక్చర్స్ అయినాయి. ఇంటర్నల్ బ్లీడింగ్ వల్లనే వాళ్ళు మృతి చెందినట్లు కూడా పోస్ట్ మార్టం చేసిన వైద్యులు చెప్తున్నారు. దీనికి సంబంధించినటువంటి అంటే ఆల్కహాల్ కన్జంప్షన్ చేశారా లేదా అనేది మాత్రం దానికి సంబంధించిన శాంపిల్ తీసుకున్నాం. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ ఆధారంగా ఆ అంశం అనేది బయటపడుతున్నట్టు కూడా పోస్ట్ మార్టం చేసిన వైద్యులు చెప్తున్నారు. కెమెరామెన్ రాజుతో కలిసి సాగర్, బిగ్ టీవీ, చేవెళ్ళ.